మా ఆరాటాన్ని మా మనసుని అర్థం చేసుకునే శక్తి నీకిమ్మని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, దయచేసి అపార్థం మాత్రం చేసుకోకు. చాలా గొప్ప పని చేసావన్నయ్య. పసిపిల్లని ఎండలో వదిలేసి ఎలా రాబుద్దేసింది నీకు? కనీసం దాని మీద జాలి కూడా వేయలేదా? నా ఆరాటం నీకైనా అర్థమవుతుంది అనుకున్నాను. నీకు కూడా అర్థం కాలేదని తెలుస్తుంది. చూసింది చాలే, పదండి లోపలికి. నీకు మళ్ళీ ప్రత్యేకించి చెప్పాలా? పదా. అత్తయ్య, మావయ్య బావ ఎందుకంత కోపంగా వెళ్ళిపోయారు? అది ఎప్పుడూ ఉండేదే కదే, ఇది ఇక్కడే అడగాల. పద లోపలికి పద. అక్క ఒక్క నిమిషం. ఏంటి దిష్టి, ఏంటి ఇదంతా? దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, అదిగో ఆ మూలనున్న చొప్పనాతి దిష్టి, అందరి దిష్టిలు పోవాలి. అత్తయ్య, నువ్వింట్లో లేకపోతే ఇల్లు దీపం లేని గూడులా తయారైంది. నువ్వు లేక ఏం చేయాలో అర్థం కాక మా కాళ్ళు చేతులు ఆడలేదు. నీకేమైందో అని భయంతో ఏం చేయాలో అర్థం కాలేదు. నువ్వు తిరిగి వచ్చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య. ఇంకెప్పుడు నువ్వు ఇలా నన్ను వదిలి వెళ్ళకు. పాపం నీకేమైందోనని బావ కూడా విలవిలలాడిపోయాడు. మా అమ్మకేమైందా అని కంగారుగా బయలుదేరి వచ్చేసాడు. ఏంటత్తయ్య అప్పుడే వచ్చేసావు? రాకెక్కడికి పోతానే, నీకు వాడికి పెళ్లి చేయద్దా? ఎవరో ఏదో అన్నారని నీకిచ్చిన మాటను తప్పుతానా? నీ పెళ్లి చేద్దామని తిరిగొచ్చాను. అవును, నేను వెళ్ళాక ఈ బజార్లో ఎవరికొచ్చింది వాళ్ళు వాగుతున్నారంట. అసలు ఏమనుకుంటున్నారే ఈ దుర్గమ్మంటే? ఎవరక్క, ఏమన్నారు? ఏంటే నీకు తెలీదా? తులసికి జడిసి వెంకటలక్ష్మితో కొడుకు పెళ్లి చేయలేక దుర్గమ్మ ఇల్లొదిలి పారిపోయిందంట. తను అనుకున్నది చేయలేక, నలుగురిలో తలెత్తుకోలేక, ఒక్కగానొక్క కొడుకు పెళ్లి జరిపించలేక పారిపోయిందని వాగుతున్నారంట. దానికే నేను భయపడి పారిపోయానా? ఎవరు చెప్పారు అత్తయ్య నీకు ఈ మాట? ఈ మాటలన్నీ ఆ తులసే చెప్పిందా నీకు? అవును, అదే చెప్పింది. అయితే పడ్డావు, మళ్ళీ పడ్డావు దుర్గమ్మ. అది వేసిన బురద మీద కాలేసి మళ్ళీ పడ్డావు. అవునత్తయ్య, మళ్ళీ పప్పులో కాలేసావు. అది నువ్వు తిరిగి రావటం కోసమే ఇలా అబద్ధం చెప్పింది. అసలు నువ్వు వెళ్ళవన్న సంగతి ఈ ఇంటి గడపకి ఆ ఇంటి గడపకి తప్ప మరో గడపకి తెలియదు. అది నిన్ను రప్పించడం కోసం రెచ్చగొట్టింది. దాని మాటలకు నువ్వు రెచ్చిపోయి తిరిగి వచ్చేసావు. చిచ్చా, అదెప్పుడు దాని మాటలతో అందరినీ బోల్తా పడేస్తుంది. ఆ మాటల్ని నువ్వు నమ్మి మోసపోవడం అలవాటైపోయింది అత్తయ్య. ఎటు తిరిగొచ్చినా చిక్కల్లా నాకే. నాకు బావకి పెళ్ళంటే చాలు ఏదో విధంగా ఆపేస్తుంది. నువ్వు మంగళగిరికి వెళ్ళావు. నా పెళ్లికి ఎటువంటి ఆటంకం రాకుండా జరిగిపోతుంది. బావ నేను పసుపు బట్టలతో ఈ గడప దాటాలి అనుకున్నాం, కానీ అది దెబ్బ కొట్టింది. నా పెళ్లికి ఎప్పుడు జరిగేనో, నువ్వు దాని మాయ నుంచి ఎప్పుడు బయటపడతావో. అది బావకి నాకు మధ్య అడ్డు రాకుండా ఎప్పుడు ఉండేనో. నా ఈ శుభం కార్డు ఎప్పుడు పడుతుందో. అయినా అదలా చెప్తుంటే నువ్వు కొంచెం కూడా ఆలోచించలేదా అత్తయ్య? అది నాకు అబద్ధాలు చెప్పి రప్పించింది కదా. దాని రోగం ఎలా వదిలించాలో నాకు తెలుసు. నువ్వు కాస్త ఓపిక పట్టు. ఇదిగో, ఈ విషయం వాడితోనూ ఆయనతోనూ అనబాకండి. పదండి పదండి పదండి. దుర్గా, అమ్మాయి దుర్గా, కొంచెం చిల్లరుంటే ఇవే. ఎందుకు పిన్ని? క్యాబ్ ఓడికే. క్యాబ్ లో వచ్చాను నేను. డబ్బులు ఇకపోతే ఎలా? సరే సర్లే, నేను డబ్బులు పంపిస్తాను కానీ నువ్వు లోపలికి పద. అయిందా? బాగా అయిందా? రోగం బాగా కుదిరిందా? ఏంటి ఏంటి నిన్ను వెళ్ళొద్దు అని చెప్పాను. లేదు, ప్రేమ, బంధాలు, ఆప్యాయతలు అని పెద్ద పెద్ద మాటలు చెప్పి వెళ్ళావు. దుర్గమ్మ బాధపడ్డానికి కారణం నేను, అందుకే నేనే వెళ్ళి తీసుకొస్తాను అన్నావు. వదిన బాధ నువ్వు అర్థం చేసుకున్నావు, కానీ వాళ్ళు ఒక ఆడపిల్ల ఒంటరిగా ఎలా వస్తుందని అనుకున్నారా? అయినా నువ్వు బాధపడితే నేనెలా చూస్తూ ఊరుకుంటాననుకున్నావే?
ఇంత ఎండలో నిన్నొక్కదాన్నే వదిలేసి వచ్చారు. ఇందుకేనా నువ్వు ఎగురుకుంటూ వెళ్ళింది? నువ్వు పడొచ్చిన కష్టం చూస్తే బాధపడాల్సింది నేనే కదా. ఎందుకమ్మా బాధపడ్డావు? నేనెందుకు వెళ్ళాను? దుర్గమ్మని తీసుకురావడానికి వచ్చింది కదా. వస్తే వదినని తీసుకొచ్చింది అన్నయ్య ఆదిత్య. మామయ్య ఆదిత్య వచ్చారు, కానీ దుర్గమ్మని ఇంటికొచ్చేలా చేసింది నేనే. ఇందులో నువ్వు చేసిందేముంది? హ? నేను ఒకే ఒక్క మాత్ర వదిలాను. దాంతో దుర్గమ్మ టక్కున అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసింది. నువ్వు మాత్ర వేసావా? అందుకని దుర్గమ్మ బయలుదేరిందా? అవును మరి. ఏం చెప్పావేంటి? అయితే రావా దుర్గమ్మ? రాను. హ్మ్. అయితే బయట జనాలు అనుకుంటున్న మాటని నిజం చేస్తావా? దుర్గమ్మత్త కొడుక్కి వెంకటలక్ష్మితో పెళ్లి చేయలేక, తులసిని గెలవలేక దుర్గమ్మ ఇళ్ళొదిలి పారిపోయింది అని. తులసికి దడిచి దుర్గమ్మ ఇళ్ళొదిలి పారిపోయింది. అది జరిగింది. లేకపోతే దుర్గమ్మ అంత తేలిగ్గా వచ్చేది కాదు. ఆదిత్యని అక్కడి నుంచి పంపేది కాదు. వెంకటలక్ష్మిని ఇక్కడి నుంచి రమ్మని మనందరికీ దూరంగా పెట్టి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించేసేది. పసుబట్టలతో ఇద్దరిని ఇంటికి తీసుకొచ్చేది. అది జరగకుండా ఆపాను. నేను వెళ్ళడం ఎంత మంచిదైందో నీకేం తెలుసు? కానీ ఈ కష్టం కంటే అక్కడ జరిగిన మేలు చూసి సంతోషించాలి. మీ వదిన వచ్చిందని ఆనందపడు. నేనెండలో వచ్చాను అని బాధపడుకు. ప్రతిదానికి ఏదో ఒకటి చెప్తావు, కానీ వాళ్ళ విషయంలో కలగ చేసుకోవద్దు అంటే ఊరుకోకుండా ఉండవు కదా. వాళ్ళ విషయం ఏంటి? వాళ్ళ విషయం వాళ్ళెవరు? పరై వాళ్ళ? అది నా అత్తిల్లు, వాడు నా బావ. మీరు కన్యాదానం చేసి పంపించిన తర్వాత నేనుండవలసింది అక్కడే కదా. ఇక్కడ ఉన్నంత వరకే నాకు అది అత్తిల్లులా అనిపిస్తుంది. ఒక్కసారి గడప దాటి ఆ గడపలో కాలు పెడితే అదే నా పుట్టిల్లవుతుంది. అత్తయ్యే అమ్మవుతుంది, అత్తయ్య అవుతుంది. పెళ్ళయి ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి దుర్గమ్మ నాకు కన్న తల్లితో సమానం. ఆవిడ యోగక్షేమాల గురించి విచారించటం నా ధర్మం. ఆవిడ మంచి కోరడం నా న్యాయం. దుర్గమ్మ ఇప్పుడు నా మీద కోపం పడితే పడొచ్చు. రేపు పెళ్ళయ్యాక రేపటి ఆ ఇంటి భవిష్యత్తు, ఆవిడ భవిష్యత్తు అంతా నా చేతుల్లోనే ఉంటుంది కదా. ఈ కసుర్లాటలు, బుసుర్లాటలు, కోపాలు, అరుపులు, కేకలు అన్నీ ఇక్కడ నేను విడిగా ఉన్నంతసేపే. ఒక్కసారి ఆ ఇంటికి వెళ్ళాననుకో, ఇప్పుడు అరిచి నన్నంతగా తిట్టిన ఆవోడే నాకు తల్లి ఒడి అవుతుంది. ఇప్పుడు నువ్వేం బాధపడకు ప్రియా. దుర్గమ్మని తీసుకొస్తానన్నాను, తీసుకొచ్చాను. అంతే, తులసి గెలిచింది. గెలిచిన కూతుర్ని చూసి పొంగిపోవాలి, అంతేగాని ఇలా గుమ్మల్లో నిలబెట్టి నిలదీయకూడదు. ఎండలో వచ్చావని అరిస్తే ఎలా చెప్పు? ఎండ గురించి, వాన గురించి ఆలోచిస్తే కార్యసాధకులు పనిచేయలేరు. ఏమో, వింటూ ఉంటే నువ్వు ఇలాగే చెప్తూ ఉంటావు. అమ్మా, నువ్వొక చిన్న విషయం మర్చిపోతున్నావు. నేను దుర్గమ్మని తీసుకురాలేదనుకో, మావిని ఎవరు చూసుకుంటారు? టైంకి మందులివ్వాలి, భోజనం పెట్టాలి, మంచి చెడు చూడాలి. అసలే మావయ్య గుండెల్లో బుల్లెట్ ఉంది కదా. ఈ టైంలో దుర్గమ్మ దగ్గర లేకపోతే ఆయన ఆరోగ్యం గురించి ఆలోచించేదెవరు చెప్పు? మనం ఈ గుమ్మంలో ఉండి మావయ్య గురించి ఆవేదన పడ్డమే గాని ఆ గడప దాటి మావయ్యకి సేవలు చేయలేం కదా. అందుకనే దుర్గమ్మని తీసుకొచ్చాను. ఎవరున్నా భర్తకి భార్య మాత్రమే. భార్య చూసుకున్నట్టు భర్తను ఎవ్వరూ చూసుకోలేరు.
అందుకని వాళ్ళిద్దరూ కలిసి ఆనందంగా ఉంటేనే కదా మనం అందరం కూడా ఆనందంగా ఉండేది. నాదేముంది, షవర్ కిందకు వెళితే నా వేడిపోతుంది. నా గురించి ఏం కంగారు పడకు, కన్నీళ్ళు పెట్టుకోకు, సరేనా? ఏరా, ఎక్కడికి ఇప్పుడు వెళ్తున్నావు? బయటికి వెళ్తున్నానమ్మా. ఏమన్నా కావాలా? కావాలి. ఏంటది? మాట. మాట? అవునరా, నాకొక మాట కావాలి, ఇస్తావా? ఆ, ఏంటమ్మా? నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఎంతైనా తిరుగు, ఎప్పుడైనా రా, కానీ ఆ తులసింటికి మాత్రం వెళ్ళనని నాకు మాటిచ్చి వెళ్ళు. ఇవ్వరా, దానింటికి వెళ్ళనని మాటివ్వు. వెళ్తే ఏమవుతుంది? వెళ్తే ఏమవుతుంది చెప్పు, వెళ్తే ఏమవుతుంది? వీడు దాని మాయలో మునుగుతాడు, నా కొంప మునుగుతుంది, ఈ ఇంటికి దరిద్రం చుట్టుకుంటుంది, నా బతుకు నవ్వుల పాలవుతుంది, వాడి బతుకు నరకం అవుతుంది, వీడి భవిష్యత్తు నాశనం అవుతుంది. అది కారెక్కడానికి వీల్లేదు. రోజు అక్కడ ప్రమాదం, ఇక్కడ ఘోర ప్రమాదం, రక్తసిక్తమని చాలా వార్తలు వస్తుంటాయి. అలాంటిదేదో దానికి జరిగితే పీడ వదిలిపోతుంది. ఆపు, ఆపింకా. వెంకటలక్ష్మితో వీడి పెళ్లి చేస్తానన్నావుగా? అన్నాను. నేను అనటం మీరు ఒప్పుకోవటం అన్నీ అయిపోయేగా. అవి మాటలే కాని మీ చేతలే వేరుగా ఉన్నాయి. నన్ను మోసం చేయాలని చూస్తున్నారే కానీ మీరు మాటకు మాత్రం కట్టుబడి ఉండటం లేదు. ఉంటారన్న నమ్మకం కూడా మేము నిన్ను నిజంగా మోసం చేయాలనుకున్నా, మాట తప్పున్నా, వీడు పెళ్లి చేసుకోవాలని చూసినా అది ధర్మంగా ఉంది, న్యాయంగా ప్రవర్తిస్తుంది. మనందరి సమ్మతితోనే వీడితో తాళి కట్టించుకుంటా అన్న మాట కట్టుబడుంది. అదే మాట తప్పేదైతే, నువ్వనుకున్న మాయో మోసం చేసేదో అయితే, దుర్మార్గంగా ఆలోచించేదే అయితే, ఈ వ్యవహారం పెళ్ళేంటి సీమంతం దాకా వచ్చేది. దాని గురించి తప్పుగా ఆలోచించకు దుర్గా. అది నిఖార్సైన మనిషి, నీతి నిజాయితీ ఉన్న పిల్ల. మీ సర్టిఫికెట్లు సంప్రదింపులు నాకేం అవసరం లేదు. మీరు 1,00,000 చెప్పినా అది లక్షణమైంది మాత్రం కాదు. మీ అంత తేలిగ్గా దాన్ని నమ్మే మనిషిని కాను. నమ్మకం లేకపోతే సుఖం ఉండదు. సుఖపడాలనే నమ్మడం లేదు. వాళ్ళు కలిసినంత మాత్రాన ప్రమాదమేం జరగదు. జరుగుతుంది, జరిగి తీరుతుంది. అందుకే వద్దంటున్నాను. మీరు నా మాట కాదన్నా, వీడు దాన్ని కలిసినా నేను... ఆపింకా. చస్తాను అంటావు అంతేగా? ఇంకా ఎంతకాలం బ్లాక్మెయిల్ చేస్తావు దుర్గా? ఇప్పుడు నేను చెప్తున్నాను, వాడు నా ఇంటికి పంపించకపోతే నేను చస్తాను. ఎస్, నేను చస్తాను. నా చెల్లెలు దూరం అయిపోతుందన్న బాధతో పోతాను. కూతురు లాంటి మేనకోడలు పరాయిదైపోతుంది అన్న దుఃఖంతో పోతాను. అసలు నాకు తెలియక అడుగుతాను, ఎవరు నిజంగా ప్రమాదానికి దగ్గరుంది, నువ్వా నేనా? గుండెల్లో బుల్లెట్ దాచుకున్న నేనా? దాని మీద ద్వేషం పెంచుకున్న నువ్వా? నువ్వు బలవంతంగా చస్తా అంటున్నావు, నేను బాధతో కన్ను మూస్తా అంటున్నాను. ఎవరు చావుకు దగ్గరయ్యేది? అరే, ఎందుకు రోజు రోజుకి ఇంత కఠినంగా మనసును చంపుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. మండు టెండలో ఇంత విపరీతమైన వడగాలులు వీస్తుంటే పాపవని కూడా తలవకుండా కారులో రానివ్వనన్నావు. అసలు నీకు ధర్మంగా అనిపించిందా? చూడు, వీడు నీకోసం వచ్చేది, నేను బయలుదేరింది కూడా పాపం దానికి తెలీదు. అది నీకోసం వచ్చింది దుర్గా. అపార్థాలు బలపరచుకోవడం కాదు, మనుషుల్ని అర్థం చేసుకోవడం నేర్చుకో దుర్గా. రారా, నేను నీతో పాటే వస్తాను. ఎవరి బెదిరింపులు లెక్క చేయాల్సిన అవసరం లేదు. నా చావు కూతవేటు దూరంలో ఉంది. వెళితే కౌగులించుకోవాలని చూసేది అది. నేను పోతే అది మాత్రం ఎలా ఉంటుంది? నాకన్నా నీకు లేదా నా మీద ప్రేమ? నేను పోతే నేనుండను, అది నీకు తెలుసు దుర్గా. మొండితనానికి పంతానికి పోయి పగలు పెంచుకొని మనుషుల్ని దూరం చేసుకోవద్దు. బంధుత్వాలు దేవుడిచ్చిన వరాలు, వాటిని వృధా చేసుకోవద్దు. రారా ఆదిత్య.
మొత్తం అయిపోయింది. హం. తండ్రి కొడుకులు ఏకమైతే ఎవరు ఆపగలరు, ఎవరేం చేయగలరు? అత్తయ్యను కూడా నోరు మోయించి వెళ్లారంటే ఇంకా నాకు మిగిలేది పిండ ప్రధానాలే. లేవే లే. దాన్ని కొడతావే? అసలు అదేమందక్క? ఏమంటవేంటే? నోరు మూసుకుని ఎదురు తిరిగి అడ్డం నిలిచి ఆయన ప్రమాదంలో పడేయాలా? మాటిచ్చానన్నారుగా. నేనంటే ఎంత ప్రేమో చెప్పారు. ఎలా అడ్డంగా నిలబడమంటావు? ఎప్పుడు మన మాట సాగాలని చూడద్దు. కాస్త సమయం సందర్భం కూడా చూడాలి. చిన్నత్తయ్య అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎండ అదిరిపోయింది, మొహం మాడిపోయింది, ఆ వడగాలులకి గూబ గుయ్యమంది. వామ్మో వామ్మో, ఇవేం ఎండలురా బాబోయ్. పాపం ట్రాఫిక్ పోలీసులు ఎలా డ్యూటీలు చేస్తున్నారో ఏమో. వాళ్ళకి ఎండాకాలం నెలకు 1,00,000 ఎక్స్ట్రా ఇచ్చినా తక్కువే. తులసి, ఇందా ఈ నిమ్మరసం తాగవే. నిమ్మరసమా? నేను పులుపు తాగని తల్లోయ్. ఎండలో తిరిగొచ్చావు. పంచదార ఎక్కువే వేశానే. వద్దు ప్రియా, నాకు తాగు చలవ చేస్తుంది. కొంచెం నీరసం తగ్గుతుంది. నాకేం నీరసంగా లేదు, నాకొద్దులే. ఇప్పుడు అలాగే ఉంటుంది, తర్వాత మొహం వేళ్లాడేస్తావు. తాగమ్మా. వద్దు ప్రియా. తాగమంటుంటే. వద్దు. తాగమంటుంటే. ఒకసారి అటు చూడు. అన్నయ్య. అమ్మయ్య. రా అన్నయ్య. రారా ఆదిత్య. ఆపవే. ఏంటి అన్నయ్య? ఎవరే అన్నయ్య? ఊరికే అన్నయ్య అన్నయ్య అని ప్రేమను కురిపిస్తున్నావు? నేను నీకేం చేశానని, ఏం సాయం చేశానని, ఏ విషయంలో నీకు అండగా ఉన్నానని, ఏం ఉద్ధరించానని, ఏ విషయంలో న్యాయం చేశానని, ఏ మాట నిలబెట్టుకున్నానని, అన్నగా పుట్టినా ఏం ఆదుకున్నానని ఇలా పిలుస్తూ తలుస్తూ అనవసరంగా అవమానాల పాలవుతున్నావు. అన్నగా ఎలాంటి ప్రయోజనం నీకు నేను చేయలేదు. అలాంటి పనికి మళ్ళీ వాణ్ణి ఇలా అన్నయ్య అన్నయ్య అని పిలుస్తావే? అసలు నీకు రోషం పౌరుషం అనేవే లేవా? ఈ అన్న మీద నీకెందుకే అంత పిచ్చి ప్రేమ? ఎందుకే నీకు? దానెక్కితేగని నడవని గుర్రాన్ని, అక్కడికి రాని చుట్టాన్ని, మొక్కుతే వరం ఇవ్వని దేవుణ్ణి వెంటనే వదిలేమని ఏనాడో సుమతి శతకంలో బద్దెనే గారు చెప్పారు. చిన్నప్పుడు మనం ఆ పద్యాలు చదువుకున్నాం, గుర్తులేదా? ఎందుకు లేదన్నయ్య? వద్దు, నాకు కొత్త. నువ్వేమన్నా నాకు కానివాడివా? కూరిమి కల దినములలో నేరములు ఎన్నగలగ నేరవని అన్న పద్యం కూడా గుర్తుందన్నయ్య. ఇవాళ వదిన కానివాళ్లమైనంత మాత్రాన బంధుత్వాలు ప్రేమలు వదిలేసుకోవాలా? అసలేమైందన్నయ్య? ఎందుకిలా కొత్తగా మాట్లాడుతున్నావు? రెబల్ స్టార్, నువ్వాగరా. దీన్ని అలా ఎండలో వదిలేసి వచ్చినందుకో నన్ను చాచి చంప మీద కొట్టాలనిపించట్లేదా? ఏం మాటలన్నయ్య అవి? నాకు నిన్ను కొట్టాలనిపించడం ఏంటి? చెప్పాను కదా అత్తయ్య, నాన్న సడన్ గా రెబల్ స్టార్ అయిపోయారని. ఇందాక మీ అన్నయ్య. ఇప్పుడు నేను చెప్తున్నాను, వాడు నా ఇంటికి పంపించకపోతే నేను చేస్తాను. రారా ఆదిత్య, నేను నీతో పాటే వస్తాను. ఎవరి బెదిరింపులు లెక్క చేయాల్సిన అవసరం లేదు. వెళ్తే తప్పేంటి అని వాదించి పదరా వెళ్దామని వెంట పెట్టుకుని మరీ ఇక్కడికి తీసుకొచ్చారు. మనిషి మంచి కాక మీదున్నాడు. ఏంటన్నయ్య ఇది? పాపం వదిన ఎంత బాధపడి ఉంటుందో. వాళ్ళు బాధపడతారు, వీళ్ళు బాధపడతారంటూ నువ్వు బాధపడుతూ ఉంటావా? లేకపోతే నా చెల్లెలింటికి వీడు నేను రావడానికి ఆంక్షలేంటి ఆంక్షలు? అందుకే దానికి 4 అక్షంతలేసి వచ్చాను. మంచి పనిచేసేవులే కానీ ముందు కాస్త ఈ నిమ్మరసం తాగు, చల్లబడతావు. నాకేమొద్దు. తాగు మామయ్య. వద్దమ్మా. తాగన్నయ్య. తాగనన్నా. నేనిస్తున్నాను కదా, తాగన్నయ్య. వద్దమ్మా. తాగు. పాపం నీ కోపం వదిన మీద. అమ్మా, ఇంకా ఆపుతావా? మామయ్య, ఇంక ఈ గొడవలన్నింటికి ఫుల్ స్టాప్ గా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను.
ఏంటా నిర్ణయం? నేను వీడి పెళ్ళయ్యేదాకా తిరుపతిలో పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళదాం అనుకుంటున్నా